ఫ్రెండ్స్, ఈ బాబునైతే చూడండి ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ ఏదో వాడిని మంచిగా చూడట్లేదని చెప్పి వాళ్ళ అక్కనే మంచిగా చూస్తుందని వాడి ఇంటి నుండి పారిపోయి అయితే వచ్చేసాడండి. నాకైతే భద్రాచలం బస్ స్టాండ్‌లో దొరికాడండి ఈ బాబు. అయితే నాకైతే ఎలా జరిగిందో మీకు పూర్తిగా చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మనకొక చక్కటి ఆదర్శనం అనమాట ఈ వీడియో. అంటే మన పిల్లలు గూడా రేపొద్దున ఇట్లాంటి తప్పులు చేయకుండా మనకు ఒక నేర్పించే పచ్చి పాఠం లాంటిది. అయితే వాడు ఒక డ్రామా ఆడాడనమాట. "అరే! ఆంటీ మీ పక్కన నాకు సీట్ ఆపండి ఆంటీ" అన్నాడు. అయితే నేనెందుకురా అంటే, "నేను హైదరాబాద్ ఎళ్తున్నాను ఆంటీ." వాడు బస్సు టైం కూడా చెప్పాడు. 4:30 బస్సుకని. కరెక్ట్‌గా అదే టైంకి 4:30కి హైదరాబాద్ బస్సయితే వచ్చిందండి. అయితే నా పక్కన సీట్ ఆపన్న తర్వాత "నువ్వు ఎటెళ్తున్నావురా" అంటే, "నాకు డ్రామా జూనియర్‌లో అవకాశం వచ్చింది జీటీవీలో. నేను సెలెక్ట్ అయ్యాను ఆంటీ అక్కడికి వెళ్తున్నాను" అని అన్నాడు. అయితే నేనుండి అన్నాను, "అరే! మరి నువ్వొక్కడివే వెళ్తున్నావేంట్రా నాన్న? మరి మీ మమ్మీ, డ్యాడీ ఏరి" అంటే, "మా మమ్మీ, డ్యాడీ ఎనక వస్తున్నారా ఆంటీ. ఫస్ట్ అయితే నన్ను వెళ్ళమన్నారు. నేను వెళ్తున్నాను. మరి వాళ్ళు నీకు తెలుసా నువ్వెక్కడ దిగాలంటే" "నాకు తెలుసా ఆంటీ హైదరాబాద్‌లో చార్మినార్ దగ్గర దిగాలి. అక్కడ దిగిన తర్వాత నన్ను ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను వచ్చి తీసుకొని పోతారు" అని ఒక డ్రామా క్రియేట్ చేశాడు. నేను నిజంగానే నమ్మి వీడికి నిజంగానే అవకాశం వచ్చిందేమో అని నేను కూడా యూట్యూబ్‌లో ఒక ఛానల్ పెట్టాను కదా! అమ్మో! ఒక సెలబ్రిటీ పక్కన నేను కూర్చున్నాను. అయ్యో! వీడికి ఎంత మంచి అవకాశం వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఫీల్ అయ్యి నిజమేనా అంటే, నిజమా ఆంటీ నేను అక్కడ దిగిన తర్వాత నా నెక్స్ట్ ప్రోగ్రామ్ జీటీవీలో నెక్స్ట్ మంత్ వస్తుంది. మాకైతే ఈ మంత్ మొత్తం ట్రైనింగ్ ఇస్తారు అని ఒక పెద్ద కట్టుకథ చెప్పాడండి. ఆ కట్టుకథ నిజమేనారా అని నేను 10 సార్లు అడిగితే, "నిజమేగా ఆంటీ నేను వెళ్తున్నాను" అనేది నమ్మేటట్టు మాట్లాడాడు. వాడి మాటలని నేను 100% నమ్మాను. అయితే "మీ దగ్గర మరి నువ్వు పోవడానికి ఎంతున్నయిరా నీ దగ్గర డబ్బులుంటే?" "నా దగ్గర 300 ఉన్నాయి" అన్నాడు. "మరి ఎట్లెళ్తావురా 300కి?" మరంటే "కొత్తగూడెం నుంచయితే ట్రైన్‌కెళ్తే నీకు డబ్బులుండవురా నాన్న" అని అన్నా. "అవునా ఆంటీ నిజమా? అయితే కొత్తగూడెం నుంచి ట్రైన్‌కెళ్తా" అంటే సరేలే మరి ట్రైన్ అయితే నైట్ 10:30కి ఉందని చెప్పాను. సరేలే అని ఒప్పుకున్నాడు. కొత్తగూడెం వరకైతే టికెట్ తీసుకున్నాననమాట. తీసుకున్న తర్వాత వాడితో వీడియో ఇట్లా మాట్లాడాననమాట. "అరే! రేపొద్దున నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత ఇగో మళ్ళీ మర్చిపోకురా నేను అదంటే మర్చిపోనా ఆంటీ" అన్నాడు. అయితే మధ్యలో ఎళ్ళిన తర్వాత నాకు డౌటొచ్చిందనమాట. డౌటొచ్చిన తర్వాత ఒక మేడము మా ఇద్దరి మాటలు వింటుందనమాట. వినేసి అడిగిందనమాట ఆ మేడం తనని. ఏంటి మేడం ఏంటి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఆ బాబుతో" అంటే, "ఈ బాబు నాకు భద్రాచలంలో పరిచయమయ్యాడు మేడం. ఈ బాబు ఇట్లా వచ్చేస్తున్నాడు" అంటే, వాళ్ళదంట హైదరాబాద్‌లో వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఉన్నారంట. అంటే, "మేడం వాడు చెప్పేదంతా అబద్ధం. వాడికి ఖమ్మం తెలుసు మేడం" అది ఇదని ఆ మేడం గదిరిచ్చిందనమాట. గదిరిచ్చి వాడు గదిరిచ్చి చెప్పేవరకి ఏడుస్తున్నాడు. "ఆగురా నీకు పోలీసులను పట్టిస్తా" అని ఆ మేడం అన్నదనమాట. ఆ మేడం అనేవరకి వాడు మస్తు ఏడుస్తున్నాడనమాట. చాలా ఏడ్చాడనమాట. "అరే! ఏడవకులేరా అసలు ఏం జరిగిందో చెప్పరంటే" "మా ఖమ్మంలో మా అత్తయ్య, మా మామయ్య ఉంటరు. వాళ్ళు నన్ను సరింగా చూడరు. బాగా నన్ను కొడతారు. నేను మా మమ్మీ, డ్యాడీ హైదరాబాద్‌లో ఉన్నారు. నేను అక్కడికెళ్ళిపోతా" అని ఏడుస్తున్నాడు. సరేలే నేనెళ్ళేది గూడా ఖమ్మమే మేడం. ఈ బాబుని అక్కడ డ్రాప్ జేస్తాలే అని ఆ మేడం అందనమాట. సరే మేడం ఎళ్ళండి అని చెప్పి నేను వాడికి అప్పజెప్దామని జెప్పా. ఆ తర్వాత వాడు ఏ స్కూల్ ఏంటని మేడం మొత్తం కనుక్కుంది బస్సులో వాడిని. కనుక్కుంటే వాడేమన్నాడంటే, "ఇట్లా పలానా స్కూల్‌లో" అంటే, "సరేలే మేడం నేను అదే స్కూల్‌లో నేను కూడా టీచర్‌గా పనిచేసి ఇటు ట్రాన్స్‌ఫర్ అయ్యాను మేడం. ఆ స్కూల్ నేను కనుక్కుంటాను అడ్రస్" అన్నాడు. అంత తర్వాత నేను ఖమ్మం ఎళ్ళాను. ఖమ్మంలో నేను ఏడుస్తాండనమాట. అయితే నేను కొత్తగూడెం దిగేటప్పుడు ఆ మేడం ఏమంది, "సరే మేడం మీ ఇంటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి వాడిని ట్రైన్ ఎక్కించండి. మా అమ్మా, నాన్నకి చెప్పండి. సరే మేడం నేనైతే ఖమ్మం ఎళ్తున్నాను. ఈ లోపల నేను అడ్రస్ కనుక్కుంటా లెండి" అని పాపం నేను కొత్తగూడెంలో దిగంగానే నాకు ఆ బాబుని అప్పజెప్పి తనెళ్ళిపోయింది. మా ఇంటికి తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చి వాడికి ఇగ కూర్చోబెట్టి మంచిగా చక్కగా అన్నం బెట్టి, బుదిరించి "ఇప్పుడైనా నిజం చెప్పరా" అని అడిగా. చాలా సేపు వరకి బతిలాడి నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అందరం అడిగాము. వాడు నిజం చెప్పట్లేడనమాట. ఎంతకి చెప్పట్లేదు. అయితే మళ్ళీ ఆ మేడంకి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి "ఏం జరిగింది?" ఆ మేడంకి ఫోన్ చేసి తను చెప్పింది. ఈ లోపల అడ్రస్ కనుక్కుంది. వాడు చెప్పింది స్కూలు నేమ్ కరెక్టేనంట మేడం. అసలు వాళ్ళ అమ్మా, నాన్న హైదరాబాద్‌లో లేరంట మేడం. వాళ్ళ అమ్మ, నాన్న ఖమ్మంలోనే ఉన్నారంట ప్రెజెంట్‌గా. వాళ్ళ అమ్మ నెంబర్ దొరికింది మేడం. మీకు మెసేజ్ చేస్తున్నానని చెప్పి నాకు మెసేజ్ చేసింది వాళ్ళ మమ్మీ నెంబరు. ఆ మేడం. సరే అని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే, "మేడం ఏంట్రా మరి మీ మమ్మీ హైదరాబాద్‌లో ఉందని ఎందుకు అబద్ధం ఆడావురా? ఇంత డ్రామా ఎందుకు క్రియేట్ చేసినావంటే" "మా మమ్మీ నన్ను మంచిగా చూసుకోదా ఆంటీ? మా అక్కనే మంచిగా చూసుకుంటది. మా మమ్మీ నా బర్త్‌డే చెయ్యదు. నన్ను ఊకే కొడతా ఉంటది. మా మామయ్య, మా మమ్మీ ఇద్దరు కలిసి కొడతా ఉంటారు. ఇద్దరు కలిసి నన్ను. నేను అందుకోసమే నేను ఎళ్ళనని" బాగా ఏడుస్తున్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళనని.
వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను. "ఏంటమ్మా మరి మీ బాబు ఇట్లా" అంటే, "మేడం వాడు అట్లా నన్ను టార్చర్ పెడుతున్నాడు. మరి వాడిని పంపించేసేయండి ఖమ్మము" అనంటే, "అమ్మ ఆ అబ్బాయి మీ అబ్బాయి హైదరాబాద్ రానంటున్నాడు. మరి మేము పంపిస్తే మరి వాడు ఖమ్మం రానంటున్నాడు. వాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మరి మధ్యలో వాడు ఎటైనా వెళ్ళిపోతే అనవసరంగా నువ్వు ఇంత కనిపెంచినవు. నువ్వే వచ్చి తీసుకొని వెళ్ళిపో. ఈ రోజుల్లో అసలే మంచిగా లేదు. మొన్న ఒక చిన్న పాపని చంపేశారు" అని చెప్పా. సరే మేడం నేను వస్తున్నానని వాళ్ళ మమ్మీ ఖమ్మంకి నుంచి కొత్తగూడానికి బయలుదేరిందనమాట. ఖమ్మం నుంచి కొత్తగూడానికి మినిమమ్ 3½ అవర్స్ ఉంటుందండి జర్నీ. పాపం ఆమె ఎప్పుడో 7కో 8కో బయలుదేరితే ఇక 10:30కి అట్లా వచ్చిందనమాట. అయితే సరే అని ఈ లోపల నేను వీడికి మంచిగా స్నానం చేపిచ్చేసి మా పిల్లల బట్టలు ఇచ్చాను వేసుకోమని. అసలు రాగానే ఫస్ట్ అన్నం పెట్టాను. బస్సులో కూడా వాడికి బ్రెడ్ ఇచ్చాను తిన్నాడు. మా హస్బెండు వాడికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాననమాట. "ఏంటి అసలు ఈ ప్రాబ్లమ్ ఏంట్రా" అంటే మా హస్బెండ్‌కి చెప్తున్నాడు. "అంకుల్ ఇట్లా సంగతి అంకుల్. నన్ను మంచిగా చూసుకోరు. మా మమ్మీ నన్ను మంచిగా చూసుకోదు అంకుల్" అది ఇది అని అంటాడు. "అరే మీ మమ్మీ మేము ఏమనకుండా చూస్తాంరా. అసలు నువ్వు డబ్బులు ఎంత నుండి తెచ్చావురా" అంటే ₹1000 తెచ్చినా అంటాడు. ఇదిగోండి చూడండి స్నానం చేసి మా బాబు బట్టలైతే ఇచ్చాను. ఒక 3 కొత్త షర్టులు ఇచ్చాను. పాయింట్ అయితే వేసుకున్నాడు శుభ్రంగా. చూడండి ఎంత నీట్‌గా ఎంత సోపుటాప్‌గా తయారయ్యాడో చూడండి. వీడియో అయితే ఈ రకంగా అయితే తీశానండి. అయితే తర్వాత ఏమైందంటే వీడిని అడిగి చూడండి నిల్చొనున్నాడు. 9థ్ క్లాస్ అండి వీడు. 9వ క్లాస్ వీడు. అయితే ఇగో మాతో పాటు వాడికి కూడా అన్నం పెట్టాను. తిన్నాడు. ఇగో స్నానం చేసుకున్నాడు. ఇంకోసారి కూడా 2 టైమ్స్ పెట్టాను అన్నం తిన్నాడు. ఇగో వాడు కూడా అన్నం పెట్టాను తింటున్నాడు. ఇగో చూడండి చక్కగా మా పిల్లల పక్కనే కూర్చున్నాడు. ఇగో చూడండి. అన్నం పెట్టాను తింటున్నాడు. అయితే ఈ బాబు అంత ఎంతకి అంటే మానసిక ఒత్తిడికి ఇట్లా అయిపోయాడనుకుంటా. నేనైతే అనుకుంటున్నాను. మనం పిల్లల్ని ఒక రకంగా ట్రీట్ చేయాలి. మరీ అంత ట్రీట్ చేయకూడదు. ఇదొక మన గుణపాఠం కావాలి అందరికీ. అయితే ఇగో ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళైతే నైట్ 10:30కి అయితే వచ్చారండి. అయితే ఇక నాకు 2 చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ధన్యవాదాలని చెప్పారు. ఇట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళైతే వచ్చారు. నాకైతే 2 చేతులు పట్టుకొని దండం పెట్టారు. అమ్మ చాలా సంతోషం అన్నారు. వాళ్ళ సిస్టర్ కూడా టీచర్ జాబ్ చేస్తుందంటండి తను. ఆమె కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అని చెప్పి ఇట్లా అంది. ఇదిగోండి మీ బాబుకైతే మీకు అప్పచెప్తున్నాను. ఇగో చూడండి అని చెప్పి మేమైతే వీడియో తీసుకున్నాము ఒకటి. ఫోటో కూడా దిగాము. మళ్ళీ ఆమెకు కూడా చెప్పాను. చూడమ్మా పిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి అయితే ఇది కాదు. వాడిని మళ్ళీ నువ్వు ఏమి ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళి వాడు నువ్వు వాడిని కొడతావని వాడు చాలా భయపడుతున్నాడు. దయచేసి ఇంటికెళ్ళి అయితే వాడిని ఏమనకని చెప్పి నేనైతే ఆమెను చాలా నచ్చజెప్పాను. ఆ తర్వాత నేనెందుకు కొడతాలే మేడం అని అన్నది. ఆమె కూడా పాపం ఇట్లా అప్పచెప్పిన తర్వాత సంతోషపడింది. చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. వాళ్ళ సిస్టర్ కూడా టీచర్ జాబ్ చేస్తుంది. ఆమె కూడా అంది. వాడికి కూడా నచ్చజెప్పాను. తల్లిని అట్లా చేయకూడదని మా ఇద్దరు పిల్లలు అయితే చక్కగా వాడికి సంబోధించారు ఒక బ్రదర్ టైపులో. "అరే పాపం మీ మమ్మీ ఇళ్లలో పని చేసుకొని బ్రతుకుతుంది కదా నాన్న. అట్లా చేయకూడదు కదా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ₹1000 ఎందుకు తీసుకొచ్చినావు నాన్న" అని మా పిల్లలు కూడా మా హస్బెండ్ కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారనమాట. ఆమెకి చెప్పాను. ఆ పిల్లగాడికి చెప్పామన్నమాట. మేము కూర్చొని అన్నం తినేటప్పుడైతే చాలాసేపే మాట్లాడాము వాడితోని. "ఇంకోసారి ఇట్లాంటివి ఏమి చేయకురా దయచేసి నాన్న. ఎందుకంటే ఇట్లాంటివి చేసావనుకో ఈరోజు అంటే నాకు దొరికావు కాబట్టి నీ అదృష్టం మీ అమ్మ వాళ్ళకి అప్పచెప్తున్నాను. అందరూ ఇలా ఉండరు. కొంతమంది నీకు మంచిగా థమ్సప్లో ఏదైనా కలిపేసి ఇచ్చేసి నిన్ను తీసుకెళ్ళి ఇక్కడ అమ్మేస్తారు." అయితే మొత్తానికైతే ఆ పాపనైతే మొన్న ఒక చిన్న రీసెంట్గా ఒక పాప అయితే మిస్ అయింది. అలా మిస్ అవుతావురా నాన్న నువ్వు హైదరాబాద్ అసలు ఇవాళ కనుక నిజంగా అంటే ఆ బాబు నాకు దొరకకపోతే వాడు హనుమాన్ పూజ చేస్తాడంట. నాకు మంగళవారం రోజు దొరికాడు. నేను కూడా హనుమాన్ పూజ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా ఈ గురు పౌర్ణమి రోజు ఈ వీడియో పెడుతున్నాను. దీంతోనే నా వాట్సాప్ వర్క్ కంప్లీట్ కావాలని ఆ సాయిబాబా కరుణించాలని కోరుకుంటున్నాను. ఈ గురు పౌర్ణమి రోజు మీ అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఆ సాయిబాబా కరుణ అంతా మీ అందరికీ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నేను ఈ విధంగా అయితే ప్రార్థిస్తున్నాను. నన్ను నా హస్బెండ్ని మా పిల్లల్ని అంతా మాకు మంచి జరగాలి. మా కష్టాలన్నీ పోవాలి అని చెప్పి ప్రతి గురువారం అయితే ఇలా నేను వెళ్ళి సాయిబాబా దగ్గర ఇలా అయితే ప్రార్థిస్తాను. అందరికీ మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి ఈ రకంగా పిల్లల్ని ట్రీట్ చేయడం వల్ల మాత్రం మనకి
వాళ్ళ మనస్తత్వం బట్టి ప్రవర్తించాలి. ఆమెకు చెప్పేటి ఆమెకు చెప్పాను. తర్వాత నేను ఇంటికెళ్ళి మాత్రం నువ్వు అట్లాంటివి చేయకూడదు అని చెప్పాను. తర్వాత ఆ బాబుకు కూడా చెప్పాను, అరే నువ్వు ఇంకోసారి ఇట్లాంటివి చేయొద్దు దయచేసి. ఇవాళైతే నాకు దొరికావు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళావు. లేకపోతే నువ్వు ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నానా ఇబ్బందులు పడేటోడు. మీ మమ్మీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నీకు దొరకదు. వాళ్ళు ఏదో పని కింద పెట్టేసి నువ్వు అక్కడ బ్రతికేటోడివి. అట్లా చేయొద్దు నాన్న, నేను ఎంతో కనిపెంచింది మీ అమ్మ అని చెప్పి నేనైతే ఈ రకంగా వాడికి అన్నీ నచ్చ చెప్పానమాట. నచ్చ చెప్పి చక్కగా వాడికైతే అన్నీ అయితే ఇవన్నీ చెప్పాను. అసలు ఏ రకంగా నువ్వు ఇట్లాంటివి చేయకూడదని వాడికి ఎంతో హితబోధని చెప్పి పంపించానండి. మీకైతే ఒక చక్కటి చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. ఇది మనం చేసే పుణ్యాలు కానీ పాపాలు కానీ మన పిల్లలకి హెల్ప్ నేచర్ ఉంటుందంట. వీడికి నేను చేసిన మంచి హెల్ప్ నేచర్ మా పిల్లలకి ఆ భగవంతుడు మంచిగా చూస్తే చాలండి. నా భగవంతుడి నుంచి అయితే నేను ఏమీ కోరట్లేదు. కానీ వాడి మాటలకి నేను ఫిదా అయిపోయానండి. వాడి మాటలు నమ్మేశాను. కానీ ఇట్లాంటివి మాత్రం మీరు పిల్లలతో ట్రీట్ చేయకండి. ఈ రోజుల్లో జనరేషన్ చాలా విచిత్రంగా ఉంది. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో. వాళ్ళ అమ్మనే మోసం చేసి ఇంట్లోకి వెళ్ళి 1000 రూపాయలు తీసుకొని వచ్చేసాడు వీడు. అసలు ఎంత నన్నే పిచ్చిదాన్ని చేసి పడేశాడు. నాకైతే వీడిని చూస్తే కోపం అనిపించింది. కానీ మళ్ళీ నాకు మా పిల్లలు 2 అబ్బాయిలే కదా, మళ్ళీ వాడికైతే కడుపు నిండా అయితే అన్నం పెట్టా ఫస్ట్. ఆ తర్వాత వాడికి చాలాసేపు వాడిని బతిలాడ వాళ్ళని నిజం చెప్పలేదండి. అంటే ఇప్పుడు ఒకటైతే అర్థమైందండి, కొన్ని విషయాలు మంచితనంతో పనిచేయవు. ఆ పక్కన మేడం అయితే ఆ బెదిరించి అడగడం వల్లే వాడికి నిజం బయటకు వచ్చింది. దానివల్లే వాడి ఇంటికి నేను చేర్చగలిగాను. వాళ్ళ అమ్మా నాన్నకు అప్పచెప్పాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇగో వాడికి కూర్చోబెట్టి కూడా చాలా అసలు ఏమో ఏడుస్తున్నాడు చూడండి, ఎట్లా ఏడుస్తున్నాడో నాకే బాధ అనిపించింది. పాపం మా హస్బెండ్ కూడా వాడికి ఏడవకరా, ఏం కాదు మీ అమ్మకు చెప్తాము, మేము కొట్టమని చెప్తాం రా, నువ్వు ఎందుకురా అంతగానం ఏడుస్తున్నావు, ఏడవకరా అని చెప్పి చాలా నచ్చ చెప్పానండి. వాళ్ళ మమ్మీ వాళ్ళైతే నా 2 చేతులు పట్టుకొని నైట్ 10:30కి వచ్చారండి పాపము. 2 చేతులు పట్టుకొని థ్యాంక్ యూ మేడం అని ఇట్లా బతిలాడి చెప్పారండి. ఓకే అండి, మీరైతే ఇట్లాంటి సంఘటనలు ఏం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు అమ్మకి అప్పచెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. వాడి మంచి చక్కగా అయితే వాడికైతే ఇవన్నీ చెప్పాను. ఇక చూడండి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడింది. 2 చేతులు పట్టుకొని నాకైతే ఇట్లా థ్యాంక్ యూ అని చెప్పిందండి. ఈ వీడియో అయితే ఎందుకు పెడుతున్నానంటే రకంలో పిల్లలు ఈ రోజులో ఇట్లా ఉన్నారు, ఈ రకంగా చేస్తున్నారు పిల్లలు. మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి పెడుతున్నానండి. అందరికీ కనువింపు ఉండాలని నేను పెడుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాటిని ఒక మంచిగా నేను అప్పచెప్పినా ఉందండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటే ఆ బాబుని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు చేర్చాను. లేకపోతే ఆ బాబు ఈరోజు ఒక శవంగా మిగిలి ఉండేటోడు అనమాట. లేకపోతే ఎక్కడైనా తప్పిపోయి ఉండేటోడు. హైదరాబాద్లో ఎక్కడో ఏదో పని చేసుకుంటా వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా బ్రతుక్కుంటా ఉండేటోడు వాడు కొన్ని రోజులు. వాడి చేతిలో డబ్బులు కూడా లేవు. వాడు తెచ్చుకున్నాడంట 1000 రూపాయలు, అందులో 500 ఖర్చు అయిపోయాయంట, 800 ఖర్చు అయిపోయాయంట. ఖమ్మం నుంచి భద్రాచలం వచ్చాడంట, అక్కడ దిగాడంట, ఎల్లుండి క్రాస్ రోడ్ దగ్గర దిగాడంట. ఇవన్నీ చెప్పాడు ఈ స్టోరీ. లాస్ట్ వాడి దగ్గర అయితే 300 ఉన్నాయి. కాబట్టి వాడైతే తర్వాత ఎక్కడైనా హైదరాబాద్ వెళ్ళినా కూడా ఎట్లన్నా అట్లా చేరుకున్నా, ఎవరో చేతిలో వాడు చేరుకొని ఉండేటోడు. ఆ చేతిలో ఉండి పాపం వాడిని పనిగా ఆ చిన్న వయసులోనే వాడు పనికి ఎక్కడో పెట్టుకొని వాడిని పూటకి వాడికి గడిపేటోడు అనమాట. కాబట్టి నేను వాళ్ళ అమ్మోళ్ళ అంటే ఆ మేడం వాళ్ళ హెల్ప్ కూడా ఉండటం వల్ల నేను వాళ్ళ అమ్మోళ్ళకి చేర్చానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంఘటన నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ పిల్లలకి మీరు ప్రతి తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఈ వీడియో చూపెట్టండి. ఇలా చేయకూడదు, తప్పు ఇలా జరిగిందంట, ఒక పలానా చోట పలానా దగ్గర ఇలా జరిగిందంట, భద్రాచలం దగ్గర ఒక మేడంకి ఒక బాబు 9th క్లాస్ బాబు దొరికాడంట, ఈ విధంగా వాళ్ళు అట్లా అయిందంట. ఈరోజు మనకు దొరికాడు, నాకు దొరికాడు కాబట్టి సరిపోయిందండి. అదే వేరే వాళ్ళకి దొరికితే కొంతమంది ఈరోజు జనరేషన్ మనం రోజు వింటూనే ఉన్నాము, యూట్యూబ్లలో రకరకాలుగా చూస్తూనే ఉన్నాము, రకరకాలుగా వింటూనే ఉన్నాము యూట్యూబ్లలో. ఈ పిల్లల్ని ఎలా చేస్తున్నారు, ఎలా తీస్తున్నారు అవన్నీ కూడా మనం వింటున్నాము. కాబట్టి వాడు నాకు ఒకటి దొరికి అదృష్టమైంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అప్పచెప్పాను కాబట్టి ఇంకో అదృష్టమైంది. దయచేసి మీకు ఈ వీడియో స్క్రిప్ట్ చేసేకుండా మొత్తం అయితే చూసి మాకు వాచ్ అవర్ కంప్లీట్ చేయండి. లైక్ అయితే కొట్టండి దయచేసి. ఈ వీడియోని మీ పిల్లల నుంచి మీ రిలేషన్కి అందరికీ పంపించండి. ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలని నేనైతే ఇది సోషల్ మీడియాలో పెడుతున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో పెట్టట్లేదు. నేను చేసిన హెల్ప్ గురించి మీకు తెలియాలని కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇది ఇలా పిల్లలు ఇలా ఉన్నారు, వాడు రేపు పొద్దున ఇంకో పిల్లలు కూడా ఇలా చేయకూడదు తప్పు అని మాత్రం పెడుతున్నానండి. దయచేసి మాత్రం ప్లీజ్ అండి, పిల్లలతోని ట్రీట్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళ మనసును నొప్పకుండా ట్రీట్ చేయండి.
అలాగే అట్లా అని చెప్పి పూర్తిగా వదిలేసినా వాళ్ళు ఈ రకంగా తయారు చేస్తారు. ఇవాళ వాడు వాళ్ళ అమ్మనే మోసం చేసి వాడు ఖమ్మం నుంచి 1000 రూపాయలు తీసేసుకొని వాడు భద్రాచలం వచ్చి వాడు ఇంత డ్రామా ఆడాడు. అలా అని చెప్పి పిల్లలకి క్రమశిక్షణ లేకుండా కూడా పెంచొద్దు. ఎక్కడి వరకు ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడి వరకే ఇవ్వండి పిల్లలకి. అది దాడి మాత్రం ఫ్రీడమ్ ఇవ్వకండి. ఇదే నా సజెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి. మా మై తెలుగు డాన్స్ అని